కృష్ణా జిల్లా మోపిదేవిలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుష్ హోమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అవనిగడ్డ వెంకటేశ్వర థియేటర్ వద్ద చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. शांति द्वारा शरीरे संपूर्ण आरोग्यदा सिद्ध्यर्थं शांति होम संपूर्णदा सिद्ध्यर्थं पूर्णाहुति होमं करिष्ये। ओम पूर्णाहुति मुद्रमाञ्जुहोति सर्वं पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा। हर नमः पार्वती पतये हर हर महादेव हर। అందరికీ నమస్కారం. ఈ రోజున చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘం అవనిగడ్డలో ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేవలం తన నటన ద్వారానే ప్రపంచాన్ని ఆకర్షించడం కాకుండా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక మహత్తర సంకల్పంతో ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి ఎవరికైతే బాధాతప్త హృదయాలు ఉన్నారో వారందరికీ కూడా సేవ అందించాలనేటువంటి మహత్తరమైనటువంటి దృక్పథంతో
వారు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయటం, ఐ బ్యాంక్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఇండస్ట్రీలో ఏదైతే తన నమ్మినటువంటి ఇండస్ట్రీ, తన అభ్యున్నతికి పాటుపడినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా కరోనా టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేసి, ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఆయన ఒక సినిమా యాక్టర్గా కాకుండా సమాజంలో మానవత్వం ఉన్నటువంటి సంబంధాలు, మానవ మనుగడ నిజం. ఎమ్మెల్యే గారు మండల బుద్ధపతి గారు ఇచ్చిన మెగా అభిమానులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఆయన ప్రస్తుతం భూషణం అలాగే నటనతో కూడా ఎంతోమందిని ఆకట్టుకునే వ్యక్తి. ఆయన నటనతో కాకుండా పూర్తి సేవామూర్తిగా అందరి మనసుల్లోనూ చిరస్థాయి ముద్ర వేసుకున్న వ్యక్తి. ఈరోజు నటనతోనూ సేవతోనూ అందరి మన్ననలు పొందుతూ అందరి అభిమానాలను పొందిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి కమిటీ సభ్యులందరికీ కూడా, అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న మహోన్నత వ్యక్తి, తెలుగు చలనచిత్ర పరిశ్రమల ద్వారా తన అసమానమైన నటన ద్వారా ఆయన ప్రేక్షకుల్ని రంజింప చేయటం కాకుండా తన మహోన్నత వ్యక్తిత్వం ద్వారా తెలుగు జాతికి ఒక ఔన్నత్యం చేకూర్చిన మహనీయుడు శ్రీ చిరంజీవి గారు. ఎందుకంటే సహజంగా సినీ నటులకి అభిమాన సంఘాలు ఉంటాయి. గతంలో అభిమాన సంఘాల పాత్ర అంటే మరొక సినీ నటుడికి సినిమా విడుదలైతే పోస్టర్ మీద పేడ రాయటం వరకే వాళ్ళ పాత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారిగా భారత చలనచిత్ర రంగంలో తన అభిమానుల్ని సేవామూర్తులుగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం ఒక చిరంజీవి గారికి మాత్రమే దక్కిందని చెప్పి మాత్రం చెప్పవచ్చు. ఆయన ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ఈ రోజున మహోన్నత శిఖరాలకు ఎదగటమే కాకుండా ఎంతమందికి ప్రాణదానం చేసిందో చెప్పడానికి. ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేయటం, ఎవరైతే ప్రాణాపాయంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా వాళ్ళని సజీవంగా ఉంచే దాంట్లో ప్రధానమైన పాత్ర చిరంజీవి గారి అభిమానులు చేశారు. అలాగే వారు ఏ సేవా కార్యక్రమం పెట్టినా కూడా ఆ సేవా కార్యక్రమం ద్వారా ప్రజలకి మనం ఏదో ఎంతో కొంత ఆసరాగా నిలబడాలని చెప్పిన ఆలోచన వారి అభిమానులు కలిగించిన ఘనత మాత్రం చిరంజీవి గారికి దక్కిందని చెప్పి మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రంగప్రవేశంతో సినీ రంగంలో ఒక వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టడం కాకుండా తన అభిమానుల్ని సేవా నిరతులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయన దక్కించుకున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి.